హాయ్ అందరికీ కనుమ శుభాకాంక్షలు. పొద్దున్నే లేచి ఫ్రెష్ అయిపోయి కొత్త డ్రెస్ వేసుకొని మేడం మీదకి అయితే వచ్చేసాను. ఏంటిది తెగ సోకులు పడిపోతుంది, పనేం లేదా అనుకోకండి, అక్కడికే వస్తున్నాను. ఎవరిని పట్టుకొని ఏం మాట్లాడుతున్నారు, నాకు పనేమీ లేదా. ఈ అమ్మగారు ఇల్లుందే, శుభ్రంగా వచ్చి హాయ్ రంగాన్ని తిని కూర్చొని వెళ్ళడానికి అయితే నాకు అస్సలు అవ్వదు. వచ్చానంటే వంట చేయాల్సిందే. బొబ్బరి పప్పు వడలేద్దామని పిండి అయితే నేనే రుబ్బుకున్నాను. అది కూడా రుబ్బిద్దామని మాట లేదు మా అమ్మకి. చేస్తుంది కదా చేసుకోనిలే అనుకుంటుంది. ఎప్పుడు పండగకు వచ్చినా ఇదే బాధ. ఏదో ఎంతో కొంత తినేసి బయట తిరగడానికి వెళ్దామా అంటే అది ఉండదు. అబ్బాయిల పనే బెటర్, హ్యాపీగా డ్రెస్ వేసుకుని బయట తిరగచ్చు. అదే అమ్మాయిల పన, అమ్మగారింటికి వచ్చినా ఎక్కడున్నా సరే వంట చేయక తప్పట్లేదు. ఒక్కోసారి నా మీద నాకే డౌట్ వస్తుంది, అసలు నేను ఇంటి ఆడపిల్లనా లేదంటే వీళ్ళ ఇంటి వంట మనిషినా అని చెప్పి. సర్లేండి మ్యాటర్లోకి అయితే వెళ్ళిపోదాం. రచ్చేయండి, అసలు ఏం వంట చేశానో చూపించేస్తాను. బిర్యానీ చేశాను, అదే బగారా రైస్ అంటారు కదా, అదొకటి. నాన్ వెజ్ తినలేని వాళ్ళ కోసం అనమాట. అలాగే ఇక్కడ మా కోసం చికెన్ కర్రీ, కొంచెం గ్రేవీ ఎక్కువ పెట్టాను రైస్లోకి, బిర్యానీలోకి బాగుంటుందని. అలాగే పెరుగు చట్నీ, అలాగే వడలు చేశాను, అలాగే చికెన్ ఫ్రై కూడా చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇది ఈరోజు మా లంచ్ అనమాట. అలాగే అమ్మ రైస్ చారు కూడా చేసింది. ఇది మా సింపుల్ లంచ్ ప్లాన్. నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా మర్చిపోవద్దు. బై బై.